అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నటుడు విజయ్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే రాష్ట్ర వ్యాప్తంగా 717 మద్యం దుకాణాలను మూసివేస్తూ తన తొలి సంతకం చేశారు. దేవాలయాలు, పాఠశాలలు, బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న ఈ మద్యం దుకాణాలను తక్షణమే తొలగించాలని ఆయన తన తొలి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజయ్ నిర్ణయంపై ఆయన స్నేహితుడు నటుడు విశాల్ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. డిఆర్ సీఎం జోసెఫ్ విజయ్ గారు, మీకు మా అభినందనలు. 717 వైన్ షాపులను, మరీ ముఖ్యంగా స్కూళ్ల దగ్గర ఉన్న వాటిని మూసివేస్తున్నట్లు ప్రకటించినందుకు ధన్యవాదాలు. ఆర్కే నగర్లో నాకు తెలిసిన ఒక విద్యార్థిని రోజు మద్యం దుకాణం దాటుకుని ఇంటికి వెళ్లేందుకు చాలా భయపడేది. ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు ఎంతో మంది సామాన్యులు మీ నిర్ణయాన్ని మెచ్చుకుంటారు. ఈ నిర్ణయంతో ఎన్నో ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నాం. ఈ ఆనందం ఎప్పటికీ నిలిచిపోతుంది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని విశాల్ పేర్కొన్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ కొట్టిన సంబాలా కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుంది. యంగ్ హీరో ఆది సాయి కుమార్, షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మరో వినూత్నమైన ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈసారి భయం, ఉత్కంఠకు తోడు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పంచేందుకు ఒక సరికొత్త హర్రర్ డ్రామాతో మన ముందుకు వస్తున్నారు. తాజాగా విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సంబాలా సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన నిర్మాతలు మహిదర్ రెడ్డి, రాజశేఖర్ అన్న భీమోజు ఇప్పుడు ఆదితో 2వ ప్రాజెక్టు మొదలుపెట్టారు. సంబాలా డైరెక్టర్ యుగంధర్ ముని సమర్పణలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై ఈ సినిమా నిర్మితమవుతుంది. గత సినిమా ఇచ్చిన బూస్ట్తో ఈసారి మరింత పకడ్బందీగా విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి టీం మొత్తం రెడీ అయిపోయింది. ఈ కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో ఆది సాయి కుమార్ ఇంటెన్స్ లుక్లో కనిపిస్తూ ఉండగా రక్తం కారుతున్న తీరు, చుట్టూ ఉన్న పువ్వులు, పాతకాలం నాటి స్టాంప్ వంటి ఎలిమెంట్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. సినిమా ప్రియులకు, ముఖ్యంగా ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూసే ఓటీటీ ఆడియన్స్కి ఈ వారం పండగ లాంటిది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్ వంటి ప్రముఖ ప్లాట్ఫామ్లలో ఏకంగా 15కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేయనున్నాయి. వీటన్నింటిలో ప్రధాన ఆకర్షణగా రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ది రివెంజ్ నిలుస్తోంది. 2025లో వచ్చిన సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రంలో రణవీర్ సింగ్ మరోసారి జస్కరత్ సింగ్ రంగి పాత్రలో కనిపించనున్నారు. పాకిస్తాన్లోని కరాచీలో హంజా అలీ మజారీగా అతను ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ సినిమా సాగుతోంది. ధురంధర్ 2 మే 15 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక నెట్ఫ్లిక్స్లో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన కర్తవ్య మే 15న విడుదల కానుంది. బాలీవుడ్ నటి మౌని రాయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వార్త కొన్ని రోజులుగా నెట్టింట వైరల్ అవుతుంది. భర్త సూరజ్ నంబియారుతో ఆమె విడిపోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఇన్స్టాగ్రామ్లో వీరిద్దరూ ఒకరికొకరు అన్ఫాలో చేసుకున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మౌని రాయ్ తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ టూర్స్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులుగా భర్తతో ఉన్న ఫోటోలు పోస్ట్ చేయలేదు. మరోవైపు సూరజ్ నంబియార్ ఇన్స్టాలో పెళ్లి ఫోటోలు కూడా కనిపించడం లేదు. అలాగే రూమర్స్ని ఇద్దరూ ఖండించకపోవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటి తమన్నా తెల్లవారుజామున మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. బ్రహ్మ ముహూర్తంలో జరిగే అత్యంత పవిత్రమైన భస్మహారతి సేవలో ఆమె పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి తన స్నేహితురాలు, నిర్మాత ప్రజ్ఞా కపూర్తో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్చరణలు, గంటల నాదాల మధ్య జరిగిన ఈ క్రతువులో తమన్నా అత్యంత భక్తి శ్రద్ధలతో లీనమై ప్రార్థనలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శనం అనంతరం తమన్నా మీడియాతో మాట్లాడుతూ, దైవ పిలుపు ఉన్నప్పుడే ఎవరైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకోగలరు. ఈరోజు భస్మహారతిని వీక్షించే అవకాశం కలగడం నా అదృష్టం. అక్కడ కూర్చొని ఆ ఆధ్యాత్మిక ప్రకంపనలను అనుభూతి చెందడం ఒక గొప్ప శక్తిని ఇచ్చింది అని తన సంతోషాన్ని పంచుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న క్షేత్రం హనుమాన్ జయంతి సందర్భంగా భక్తజన సంద్రమైంది. ఈ వేడుకల్లో భాగంగా ప్రముఖ సినీ జర్నలిస్టు సురేష్ కొండేటి స్వామివారిని దర్శించుకుని తన భక్తిని చాటుకున్నారు. కొండగట్టు అంటే కేవలం ఒక గుడి మాత్రమే కాదు, అది లక్షలాది మంది నమ్మకం. మరీ ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానానికి ఇక్కడి నుంచే అడుగులు పడ్డాయి.
అటు మెగాస్టార్ చిరంజీవికి ఆంజనేయుడంటే ఉన్న అచంచల భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన హనుమాన్ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతుంది. శంఖచక్ర గదాధరుడై ఒంటిపై నరసింహస్వామి ముఖంతో విలక్షణమైన రూపంలో దర్శనమిచ్చే ఇక్కడి అంజనను దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హనుమాన్ జయంతి రోజున సురేష్ కొండేటి స్వామిని దర్శించుకోవడం, ఆయనే తనను పిలిపించుకున్నట్లు అనిపించిందని చెప్పడం ఆంజన మహిమకు నిదర్శనంగా కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి జీవితంలో ఆంజనేయుడి పాత్ర అద్వితీయం. తన పేరులోని చిరంజీవి అనే అర్థం నుంచి మొదలుకొని ఆయన స్థాపించిన అంజనా ప్రొడక్షన్స్ వరకు అంతా ఆ స్వామి నామస్మరణతోనే ముడిపడి ఉంది. చిరంజీవికి చిన్నప్పటి నుంచి హనుమంతుడంటే అమితమైన భక్తి. తన ప్రతి సినిమా ప్రారంభంలోనూ ఆపద సమయాల్లోనూ ఆ అంజననే స్మరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొండగట్టు క్షేత్రం అంటే మెగా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ మరియు గౌరవం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కొండగట్టు అంజనతో ఉన్న అనుబంధం అత్యంత ఆసక్తికరమైనది. 2009 ఎన్నికల ప్రచార సమయంలో కొండగట్టు సమీపంలో ఆయనకు భారీ ప్రమాదం తప్పింది. విద్యుత్ తీగలు తగిలి ప్రాణాపాయం నుంచి బయటపడిన పవన్ అది కేవలం ఆ అంజన కృప వల్లే అని బలంగా నమ్ముతారు. అప్పటి నుంచి ఆయన ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభించాలన్నా, రాజకీయ యాత్రలు మొదలు పెట్టాలన్నా కొండగట్టు నుంచే శ్రీకారం చుడతారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు తన వారాహి వాహనానికి కొండగట్టులోనే ప్రత్యేక పూజలు చేయించడం పవన్ కళ్యాణ్ భక్తికి నిదర్శనం. ఆంజనేయుడి ధైర్యం, నిబద్ధత తనలో ఉండాలని కోరుకునే పవన్ కొండగట్టు అంజనను తన రక్షణ కవచంగా భావిస్తారు. కేవలం ఆధ్యాత్మికత కోసమే కాకుండా ప్రజాక్షేమం కోరుతూ ఆయన చేసే ప్రతి పోరాటంలోనూ కొండగట్టు స్వామి ఆశీస్సులు ఉంటాయని ఆయన అభిమానులు నమ్ముతూ ఉంటారు. సురేష్ కొండేటి వంటి సినీ ప్రముఖులు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఆలయ ప్రాశస్త్యం సినీ వర్గాల్లో మరోసారి చర్చకు వచ్చింది. సినిమా రంగంలో విజయం సాధించాలన్నా, మానసిక ప్రశాంతత పొందాలన్నా కొండగట్టు దర్శనం ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుందని ఇక్కడికి వచ్చే ప్రముఖులు చెబుతూ ఉంటారు. హనుమాన్ జయంతి రోజున స్వామివారిని దర్శించుకున్న సురేష్ కొండేటి ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకోవడం విశేషం. కొండగట్టు అంజన్న మెగా కుటుంబానికే కాదు, యావత్ తెలుగు ప్రజలకు ఒక కొండంతా అండ. పవన్ కళ్యాణ్ రాజకీయ గెలుపులోనూ, చిరంజీవి సినీ ప్రస్థానంలోనూ ఆ అంజన్న ఆశీస్సులు ఎప్పుడూ తోడుంటాయని స్పష్టమవుతుంది. భక్తి శ్రద్ధలతో కొండగట్టు గడప తొక్కిన ప్రతి ఒక్కరికి ఆంజనేయుడు శుభాలు కలగజేయాలని ఆకాంక్షిద్దాం. 1950వ దశకంలో సైకిల్ తొక్కితేనే ముంబాయి వంటి నగరాల్లో లైసెన్స్ తప్పనిసరి అనే ఆసక్తికరమైన విషయాన్ని రాశి మూవీస్ అధినేత ఎం నరసింహారావు గుర్తు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను అలరిస్తోంది. నేడు కార్లు, బైకులకు ఉన్నట్లే అప్పట్లో సైకిళ్లకు కూడా చట్టపరమైన నిబంధనలు ఉండటం నాటి క్రమశిక్షణకు నిదర్శనంగా కనిపిస్తోంది. అప్పట్లో సైకిల్ అంటే అది ఒక హోదాకు చిహ్నం. కానీ ఆ సైకిల్ తొక్కాలంటే లైసెన్స్ ఉండాలని, రాత్రిపూట డైనమో లైట్ లేకపోతే పోలీసులు పట్టుకునేవారని మీకు తెలుసా? ఈనాటి జనరేషన్కు విడ్డూరంగా అనిపించే ఈ నిజాన్ని ప్రముఖ నిర్మాత రాశి మూవీస్ నరసింహారావు తాజాగా పంచుకున్నారు. 1956 నాటి ఒక పాత సైకిల్ లైసెన్స్ ఫోటోను షేర్ చేస్తూ ఆనాటి మధుర స్మృతులను ఆయన నెమరు వేసుకున్నారు. అబ్బాయి గారు, స్వప్నలోకం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆయన అప్పట్లో నిబంధనలు ఎంత కఠినంగా ఉండేవో సరదాగా వివరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 1956 నాటి బాంబే సిటీ సైకిల్ లైసెన్స్ చూస్తుంటే అప్పట్లో వ్యవస్థ ఎంత పక్కాగా ఉండేదో అర్థమవుతుంది. నేషనల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ చుట్టూ కొద్ది రోజులుగా అనవసరమైన గందరగోళం నెలకొంది. సినిమా రీషూట్లు జరుగుతున్నాయని, బడ్జెట్ పెరిగిపోయిందని, రిలీజ్ ఆలస్యం అవుతుందని రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు హద్దులు దాటడంతో చిత్ర యూనిట్ రంగంలోకి దిగి రూమర్లను బలంగా తిప్పికొట్టింది. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా శ్రీకాంత్ వదిలా తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన దసరా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం అవుతుందనే వార్తలు ఈ భారీ ప్రాజెక్టుపై ప్రతికూల ప్రభావం చూపుతున్న తరుణంలో చిత్ర బృందం ఘాటుగా స్పందించింది. నిరాధారమైన ఆరోపణలను నమ్మవద్దంటూ మేకర్స్ నేరుగా ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. సినిమా షూటింగ్ స్కెడ్యూల్ విషయంలో చిత్ర బృందం పక్కా ప్లానింగ్తో ముందుకు సాగుతోంది. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, ఎక్కడా జాప్యం జరగలేదని నిర్మాతలు స్పష్టం చేశారు. మెగా పోస్టర్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో అభిమానుల్లో ఉత్సాహం పెరగాల్సింది పోయి ఒక రకమైన ఆందోళన మొదలైంది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ అనుసరిస్తున్న తీరుపై ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ చేంజర్ టైంలో జరిగిన మిస్టేక్స్ పెద్ది విషయంలో చేయొద్దంటూ అభిమాని బహిరంగ లేఖ రాయడం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే అభిమానుల ఆరాటాన్ని అర్థం చేసుకున్న మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న పెద్ది చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం చిత్ర యూనిట్ కేవలం సౌత్ మార్కెట్ పైనే కాకుండా ఉత్తరాది ప్రేక్షకులపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయాలని నిర్ణయించారు. నేషనల్ మీడియా సమక్షంలో జరగబోయే ఈ ఈవెంట్ ద్వారా సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత అసలైన మ్యూజికల్ ట్రీట్ ఇవ్వడానికి బుచ్చిబాబు టీం సిద్ధమైంది. భారతదేశం నడిబొడ్డు భోపాల్ నుంచి ప్రమోషన్లు ప్రారంభిస్తే ప్రతి భారతీయుడి హృదయాన్ని చేరుకోవచ్చు అనే బలమైన నమ్మకంతో అక్కడి భారీ ఈవెంట్ను ప్లాన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి తన 158వ సినిమా కోసం సిద్ధమవుతున్న తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దర్శకుడు బాబీతో మరోసారి జతకడుతున్న ఈ భారీ ప్రాజెక్టు కోసం చిరు చేసిన లుక్ టెస్ట్ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే బాక్స్ ఆఫీస్ వద్ద పూనకాలు మొదలవుతాయి. వాల్తేరు వీరయ్య వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు బాబీ చిరు కాంబోలో రాబోతున్న మెగా 158పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం మెగాస్టార్ చేసిన లుక్ టెస్ట్ ఫోటోలు బయటకొచ్చాయి. గ్రే హెయిర్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, కాస్త రగ్గుడ్ అవతారంలో చిరు కనిపిస్తున్న తీరు చూస్తుంటే బాబీ ఏదో భారీ ప్లానే చేసినట్టు కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన 158వ సినిమా కోసం సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో ఇటువంటి లుక్లోనే మెప్పించినప్పటికీ ఈసారి బాబీ మార్క్ మాస్ ఎలివేషన్లకు తగ్గట్టుగా కొంచెం రగ్గుడుగా ఇంటెన్స్గా చిరు ఇమేజ్ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పాత్ర కోసం చిరంజీవి తన ఆహార్యంలో కూడా కొన్ని మార్పులు చేసుకున్నారు. రీసెంట్ ఫోటోలను గమనిస్తే ఆయన రోల్ కోసం కొంచెం బరువు పెరిగినట్లు స్పష్టమవుతుంది. క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఒక పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ ఉండాలని దర్శకుడు బాబీ కోరడంతో చిరు ఈ మేకోవర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. గ్రే హెయిర్ స్టైల్తో పాటు ఆయన ధరించిన బ్లాక్ ఫ్రేమ్ గ్లాసెస్ చిరుకు ఒక హుందాతనాన్ని, అదే సమయంలో ఒక మాస్ అప్పీల్ను కూడా ఇస్తున్నాయి. దర్శకుడు బాబీ మెగాస్టార్ను ఎలా చూపిస్తే అభిమానులు ఖుషి అవుతారో పక్కాగా తెలిసిన వ్యక్తి. అందుకే ఈ లుక్ టెస్టులో కేవలం స్టైల్ మాత్రమే కాకుండా ఒక సీరియస్ డ్రామాకు సరిపోయే గంభీరతను జోడించారు. తెలంగాణ చిత్ర ప్రదర్శన రంగంలో ఇప్పుడు ఒక చారిత్రాత్మక మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. దశాబ్దాలుగా వినోదాన్ని పంచుతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతున్న తరుణంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్లో పెను సంచలనం సృష్టిస్తోంది. తెలుగు సినిమాకు సింగిల్ స్క్రీన్లే ఊపిరి, కానీ ఇప్పుడు ఆ ఊపిరి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు నెలల తరబడి ఆడిన సినిమాలు ఇప్పుడు 2 వారాలకే థియేటర్ల నుంచి వెళ్ళిపోతున్నాయి. పెరిగిన ఖర్చులు, ఓటీటీల దాడి, తగ్గిపోయిన రన్ టైం మధ్య సింగిల్ స్క్రీన్లు కుణారిల్లుతున్నాయి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి తెలంగాణ ఎగ్జిబిటర్లు ఇప్పుడు పర్సెంటేజ్ షేరింగ్ అనే అస్త్రాన్ని ప్రయోగించారు. చదలవాడ శ్రీనివాస్, సునీల్ నారంగ్ వంటి దిగ్గజాల సమక్షంలో మీడియా సమావేశం జరిగింది. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తాజాగా తెలుగు స్టార్ హీరోలకు, నిర్మాతలకు ఒక బహిరంగ లేఖ ద్వారా తమ ఆవేదనను తెలియజేసింది. ప్రస్తుతం ఉన్న రెంటల్ పద్ధతి వల్ల తాము భారీగా నష్టపోతున్నామని, దీనికి బదులుగా వసూళ్లలో వాటా ఇచ్చే పర్సెంటేజ్ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. మల్టీప్లెక్స్లకు ఇప్పటికే ఈ సౌకర్యం ఉందని, సింగిల్ స్క్రీన్ల విషయంలో వివక్ష చూపడం సరికాదని వారు ఎత్తి చూపారు. సినిమాల రన్ టైం విపరీతంగా తగ్గిపోవడం ఇప్పుడు థియేటర్లకు శాపంగా మారింది. గతంలో F2 వంటి చిత్రాలు 8 వారాల పాటు ఆడితే ఇటీవల వచ్చిన ధురంధర్ వంటి సినిమాలు కేవలం 2-3 వారాలకే పరిమితమవుతున్నాయని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రేక్షకులు తక్కువ సమయంలోనే తక్కువ థియేటర్లలో సినిమాను చూసేస్తూ ఉండటంతో సింగిల్ స్క్రీన్ యాజమాన్యాలకు అద్దెలు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఏడాదిలో సుమారు 40 వారాల పాటు చిన్న సినిమాలకు పర్సెంటేజ్ విధానం అమల్లో ఉన్నా పెద్ద సినిమాలు వచ్చే ఆ 10 వారాల్లో మాత్రం రెంటల్ పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లో ఉంటున్నా ఎగ్జిబిటర్లు మాత్రం రిస్కులో పడుతున్నారు. అందుకే ఏడాది పొడవునా అన్ని సినిమాలకు ఒకే విధానం ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పుష్ప వంటి భారీ చిత్రాల విషయంలో కూడా సింగిల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ షేరింగ్ ఇచ్చారని, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ పరిస్థితి లేదని ఎగ్జిబిటర్లు లేఖలో ప్రస్తావించారు. మల్టీప్లెక్స్ తరహాలోనే సింగిల్ స్క్రీన్ల కలెక్షన్లు కూడా భారీగా ఉంటున్నప్పుడు తమకెందుకు పర్సెంటేజ్ ఇవ్వరని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విధానం వల్ల రిస్క్ మరియు రివార్డ్ ఇద్దరికీ సమానంగా అందుతాయని వారు భావిస్తున్నారు. కోవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, పాతకాలపు అద్దె విధానం ఇప్పుడు ఏమాత్రం వర్కౌట్ కాదని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. పర్సెంటేజ్ మోడల్ అనేది ఇండస్ట్రీలో ఒక సహజమైన పరిణామమని, ఇది నిర్మాతలకు మరియు ఎగ్జిబిటర్లకు మధ్య ఒక విన్-విన్ సిచ్యువేషన్ను సృష్టిస్తుందని వారు విశ్లేషించారు. అందరూ కలిసికట్టుగా సింగిల్ స్క్రీన్ మ్యాజిక్ను కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నిర్మాతలు చదలవాడ శ్రీనివాస్, శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్ పాల్గొనడం వల్ల ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత పెరిగింది. పరిశ్రమలో కీలకమైన వ్యక్తులు ఈ అంశంపై చర్చించడం వల్ల త్వరలోనే ఒక సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారు. ఒకవేళ ఈ పద్ధతి అమల్లోకి వస్తే చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపు సులభం కావడంతో పాటు సింగిల్ స్క్రీన్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.
hearty congratulations to you and requesting you to please speak. Thank you everyone. Andariki Namaskaram is the only Telugu that I know. And Suma Garu, thank you so much. I was in 4th standard when I first saw you, I think. No. I was in 5th standard when I did that show. Yeah, I know. Rock and Molly told that you started when you were in 5th standard, 6th standard. Yeah. But I'm a big fan. Thank you. It's a very good moment to be here. I've always dreamt. When I came inside the auditorium, I went to see Surya sir. I saw him dressed in a black pant and black shirt. He is the hero of my film. He is the hero. You guys are there for him. But he has come so simple, and I'm overdressed with a velvet jacket. I was wearing a cooling glass. In embarrassment, I removed it. I did that, gold issue. Yeah. All of this because I visualized this moment to be here on a pre-release event in Hyderabad. It's always there in my visualization. Like, I wanted to be here. I always had you as the host. When I do a show in Hyderabad for my film, I thought, okay, நீங்கள் நிறைய வீடியோஸ் உங்களுக்கு பார்த்துருக்கேன், நிறைய ஸ்டார்ஸோடு இருப்பீங்க. ஸோ என்னோட படத்துக்கு நீங்கள் இருக்கணும் அப்படின்னு நான் நினச்சிருக்கேன். ஸோ ஐ எம் ட்ரெஸ்ட் ஹியர் பிகாஸ் ஐ வாண்டட் திஸ் மூமெண்ட் டு பி வெரி ஸ்பெஷல். தேங்க்யூ ஸோ மச் சுமா காரு. அண்ட் ஒன்ஸ் அகேன் குட் ஈவினிங் டு எவ்ரி ஒன். Veerabhadrudu, generally I think any Tamil film, Surya sir's film is as big as a Tamil film in Telugu also. They dub it and all, but this film is made for people of Tamil Nadu as much as people of Andhra and Telangana. How much ever we love Karupasamy, I think Veerabhadrudu Swami is as special as Karupasamy for you guys. So it's a very long journey for me. That AV, actually I had I think 15 years of my life in that AV. I was nobody, and then I became an RJ, then I became an actor. My acting was not so great, so I stopped acting. I started writing films. And then acting bad irundha enna solvareenga super okay konja nalla feel avudhu, but yeah, I didn't like my comedy in films, but I started writing my films, made my own films, but never imagined I will do a Surya sir film in my life as a director. Thank you so much, sir, for giving me this opportunity. This film happened because of the trust you had in me. எப்போவுமே வந்து like all the time, I don't know if the world will believe us. நம்ம எல்லாருக்குமே, all of us will share the same journey. I think the belief in people is very less in us. Like கொஞ்ச நாள் முன்னாடி, before 2 years, a man in Tamil Nadu, everybody like had different opinions on him. Nobody believed him. Yeah, a lot of people ridiculed, there was negative propaganda, but that man believed in himself, and he persisted with his dream, with his vision, with his thoughts, and then he has become the Chief Minister of Tamil Nadu now. Every time I come here, I feel like I'm truly blessed. I always see the purest form of love, always when I'm here, when I touch down and I come to Hyderabad. And it's been 28 years, and that has never changed for me. Thank you for making me feel so blessed. I'm really grateful for all this unconditional love. నాకు తెలుగు అంత బాగా తెలియదు, తెలియకపోవచ్చు, కానీ తెలుగు వాళ్ళ మనస్సు బాగా తెలుసు. So this has been a long time challenge for me to master my Telugu, but Venki, our film, we are going to make it more perfect. So this has been a beautiful journey. I have to start with Supriya Garu. Even before Kaka Kaka, even before Gajini, we have a beautiful friendship. I think to join hands with Annapurna Studios is a big honor for us. Really honored to join hands, and thank you for this beautiful promotion and the release for our film here. I hope everybody sees lots of happiness, lots of peace, a lot of satisfaction with this film. And Raki, thank you for all the love. You've always been giving a lot of support, a lot of love. And first,
content, Telugu content, when it comes, I always call you and ask you, how you feel and how you liked it. And you always given me a lot of good feedback. So I'm hoping the same happens in this film, and hoping everybody loves it in the theaters. And Shastri Garu and Shyam Garu, thank you so much for all the love. And everybody's saying the music and the sounding is even more better and even more beautiful in Telugu. It means a lot. తాతగారు లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గర వచ్చేసి గ్రామ రక్షకుడు ఒక దేవుడు ఉంటాడు, వీరభద్రుడు. కరుపు కూడా అదే, కరుపు స్వామి అంటే అక్కడ తమిళనాడులో వాళ్ళ గ్రామ దేవత, గ్రామ రక్షకుడు. అలాంటి ఒక గొప్ప కాన్సెప్ట్తో వచ్చేసి కొంచెం సోషల్ యాంగిల్ మిక్స్ చేసి ఆర్జే బాలాజీ గారు ఈ సినిమా తీయడం జరిగింది. అండ్ ఐ రియలీ విష్ ఈ సినిమా వచ్చేసి అన్ని స్టేట్స్లోనూ, లెట్ ఇట్ బి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ప్రతి చోట వచ్చేసి ఇది పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. గాడ్ విల్ ఆల్వేస్ బీ కైండ్. అండ్ సార్, యువర్ జర్నీ వాజ్ రియలీ గ్రేట్. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఒక ఆర్జేగా మొదలయ్యి యాక్టర్గా తీసుకోవడం, సీరియస్గా తీసుకోవడం ఇంపాసిబుల్. బట్ యూ కన్విన్స్ దెమ్. దెన్ యాక్టర్గా అయిన తర్వాత ఒక డైరెక్టర్గా కన్విన్స్ చేయడం చాలా కష్టం. అగైన్ యూ ప్రూవ్డ్ ఇట్ విత్ మూకుటమ్మన్, అమ్మోర్ తల్లి అని ఒక మంచి సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టారు. అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి కరుపు స్వామి, కరుపు అండ్ వీరభద్రుడు. ఐ రియలీ విష్ దిస్ ఫిల్మ్ బ్రేక్స్ ద ప్రీవియస్ రికార్డ్స్ ఆఫ్ సూర్య సార్. నిజంగా విత్ హార్ట్ అండ్ సోల్ నిజంగా చెప్తున్నాను. ఐ విష్ దిస్ ఫిల్మ్ రియలీ డస్ మిరాక్యులస్ నెంబర్స్. అండ్ సార్ కార్తీ సార్, నిజంగా ఈరోజు మీమ్ వరల్డ్లో ఎవడరా మీరంతా కావచ్చు, ఇలాంటిదేదో జరుగుతుందని ముందే మాకు చెప్పాలి కదా. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అనే మాటలు ఈరోజు చూడండి సార్. సార్, మీరు ఒక తమిళ వేదిక మీద ఒకటి అన్నారు, ఏంటి మీకు తెలుగు ఆడియన్స్ మీద అంత ప్రత్యేక అభిమానం అంటే ఒక మాట అన్నారు. తెలుగునాడు వచ్చేసి నాకు అత్తలాంటిదని, మేనత్త లాంటిదని. నిజంగా సార్ చెప్తున్నాను, యు ఆర్ ఆర్ సన్స్ ఆఫ్ దిస్ సాయిల్. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే పీపుల్ ఓన్ యూ లైక్ దేర్ ఓన్. ఈరోజు సూర్య సార్ అంటే ఒక అన్న, కార్తీ సార్ అంటే ఒక అన్న. ఈరోజు మీ ఇద్దరు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతాయి. తమిళనాటకి ఎంత పండగ జరుగుద్దో ఇక్కడ కూడా అంతే పండగలా రిలీజ్ అవుతూ ఉంటాయి. మీరు రేపు 14th వచ్చిన రాబోయే సినిమా గురించి మీరు అది చూస్తారు. ద కైండ్ ఆఫ్ ఓపెనింగ్ తెలుగు ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు గివ్, యూ విల్ బీ సర్ప్రైజ్డ్. ఆ చుట్టతో ఆ ఫోటో చూసాక ఐ వాజ్ సో అమేజ్డ్. ఆ ఫస్ట్ లుక్కే నాకు అంత నచ్చింది. సో థ్యాంక్ యూ Balaji for that particular look with Anna. I just loved that, the way you portrayed him in this film. ఇదొక మాస్ మసాలా ఫిల్మ్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా చెప్పవచ్చు. బట్ ఇట్ విల్ బీ వెరీ వెరీ హిలేరియస్ టు, బికాస్ ఆఫ్ బాలాజీ, ద వే హీ కెన్ క్రాక్ హ్యూమర్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్. ఇట్స్ గోన్ బి ఎ రియల్ ఎంటర్టైనర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ముఖ్యంగా విష్ణు విజువల్స్ కానీ, అండ్ వెన్ సాయి అభ్యంకర్ కేమ్ ఇన్ టు ద ఫిల్మ్, ఐ వాస్ వండరింగ్, ఇది మొత్తం జెన్జీ క్రౌడ్, ఇది ఎలా ఒక మాస్ సినిమాకి మ్యూజిక్ ఈజ్ గోన్ గివ్ అ మ్యూజిక్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. బట్ ద ఫస్ట్ గాడ్ మోడ్ సాంగ్ అదిరిపోయింది. ఆ వర్డ్ కాయినింగ్ అని, బీస్ట్ మోడ్ నాకు తెలుసు, కానీ గాడ్ మోడ్ అనేది ఒక కొత్త పదం. ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ ఫస్ట్ సాంగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ అదర్ సాంగ్ వాజ్ జస్ట్ ఫ్యాంటాస్టిక్. సో హీ గేవ్ అ గ్రేట్ ఆల్బమ్ ఫర్ దిస్ ఫిల్మ్, విచ్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ అ బిగ్ హిట్. ఆ తర్వాత అన్నయ్యది కొంచెం సాంగ్స్, కొంచెం షార్ట్స్ కూడా నేను చూశాను. I think nobody else can carry this kind of a role in God mode. అన్నయ్య మాత్రమే చేయగలం. మాస్, అది అబ్సల్యూట్ మాస్. నేను అదే అన్నయ్య గురించి ఆలోచించి నాకు బాహుబలి గుర్తొస్తుంది. ప్రభాస్ ఆ మొత్తం శివలింగం తీసుకెళ్ళిపోతున్నారు కదా, అలా ఎంత పెద్ద వెయిట్ ఇచ్చినా అన్నయ్య మోసేయగలం. Nobody else can do that kind of parts. The way he comes and that aura that he carries is superb. I'm really looking forward to this film. నేను తెలుగులో చూడబోతున్నాను, నేను ఇక్కడే ఉన్నాను. So I'm going to see the Telugu version ఇక్కడ. And I'm so thrilled to watch this film in theatre, because ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి. బాలాజీ చెప్పినట్టు ఇది ఇంటర్నెట్ కోసం కాదు, థియేటర్లో మీలాంటి పీపుల్ హూ జస్ట్ సెలబ్రేట్ సినిమా, ఫర్ ఆల్ ఆఫ్ us. I'm so looking forward to that, and I'm really wishing and praying that this film becomes a big hit. Like how Venki spoke with all his heart, I'm just looking forward to this film and let it become a big hit. And Venki, I'm looking forward to your film. ఆ ట్రైలర్లో మళ్ళీ గజని సూర్య చూసినట్టు ఉంది అది. So thank you for bringing that, Anna, for all of us. And Suma garu,
మీ ఆరా వేరే లెవెల్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ మేకింగ్ ఎవ్రీ ఈవెంట్ సో స్పెషల్. you. అండ్ Thank you థ్యాంక్ యూ so థ్యాంక్ యూ సో మచ్. ఆ పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది. ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ సారీ, చూద్దాం త్వరలో చేద్దాం. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.